ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలున్నాయన్న సందడే లేదు. ఎవరిని కదిలించినా ఉన్న ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చిందనే బాధ. ఇక ప్రభుత్వం చూపించే పునరావాసాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితిని తలుచుకుని కుమిలిపోతున్నారు. ఓ మంచి పని కోసం ఖాళీ చేయక తప్పదంటున్న అధికారులు పరిహారం సంగతి అడిగితేనే మాత్రం ముఖం చాటేస్తున్నారు. గండికోట ముంపు గ్రామవాసుల వ్యధలపై ప్రత్యేక కథనం. నలుగురు ఓ చోట చేరి మాట్లాడుకుంటున్న ఈ దేవాలయ ప్రాంగణం మరికొన్ని రోజుల్లో జలమయం కానుంది. గుడి బడి అని తేడా లేకుండా ఈ ఊరంతా నీటిలో మునిగిపోనుంది. కడప జిల్లా కొండాపురం మండలంలోని ఒక్క ఈ చౌటపల్లి మాత్రమే కాదు, ఇలాంటి మరో 22 గ్రామాలు కొద్ది రోజుల్లో గండికోట జలాశయంలో మునిగిపోనున్నాయి. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గాలేరు నగరి సుజల స్రవంతి పథకం కింద చిత్రావతి, పెన్నా నదులు కలిసే చోట గండికోట జలాశయానికి శంకుస్థాపన చేశారు. కృష్ణా జలాలను అవుకు జలాశయం నుంచి సొరంగ మార్గం ద్వారా గండికోటకు రప్పించి 2,36,000 ఎకరాలకు సాగునీరు అందించాలనేది దీని లక్ష్యం. జలాశయం వల్ల ముంపునకు గురయ్యే 22 గ్రామాలకు పరిహారంగా ప్రభుత్వం దాదాపు 700 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న పరిహారం పంపిణీ ఆశాంతం అడ్డగోలుగా సాగింది. చెక్కుల మంజూరు కోసం అధికారులు వేలల్లో లంచాలు మింగారన్న ఆరోపణలు ఉన్నాయి. గండికోట జలాశయంలో మొదట ముంపునకు గురయ్యే చౌటపల్లి వాసుల్లో చాలా మందికి పరిహారం అందని ద్రాక్షగానే మిగిలింది. అదేమని అడిగితే 30 ఏళ్ల కిందట మైలవరం జలాశయం ముంపు సందర్భంగా పరిహారం అందినందువల్ల ఇప్పుడు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. మా ఊరు ఎప్పుడో మైలవరంలో పోయిందని చెప్తున్నారు. మైలవరం మేము పుట్టలే, అప్పటికి ఇంకా మేము పుట్టలే, కానీ ఇప్పుడు పోయిందంటారు. అప్పుడు ఇచ్చాము, ఇప్పుడు ఇవ్వమంటున్నారు. మమ్మల్ని అన్యాయం చేసి పోయినారు అంతే. ముంపునకు గురయ్యే వారందరికీ ప్రభుత్వం 7 కేంద్రాల్లో పునరావాసాలు ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ నిర్మాణాలు ఓ కొలిక్కి రాలేదు. ఎలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు కాలేదు. పునరావాస ప్యాకేజీ కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి 1,85,000 ఇస్తామన్న ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంది. గండికోట జలాశయం సొరంగం పనులు కూడా పూర్తయినందువల్ల నెల రోజుల్లో 5 టీఎంసీల నీరు నిల్వ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు గ్రామాలను వెంటనే ఖాళీ చేయమని చెబుతున్నారు. పరిహారం అందకుండా కదిలేది లేదని గ్రామస్తులు చెబుతున్నారు. మంచిగా 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినారు. భూమి ఎక్కడైనా అలాట్మెంట్ ఇంతవరకు లేదు. మరి పోతే ఇక్కడి నుంచి పోతే మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బతకాలా? ఎవరు మాకు దానికి సమాధానం చెప్పాలా? విద్యుత్ సరిపడా లేదు. వాళ్ళ విద్యుత్ కూడా మేము ఎవరెవరు వేసుకుంటే మీకు కనెక్షన్ లేదని వాళ్ళు కూడా కట్ చేస్తున్నారు. బడిలే, కరెంటు లే, నీళ్లు లే, ఏమే కానీ లేదు సార్. మేము ఎట్లా ఏ పరిస్థితిగా మేము పోయి ఆడ ఉండాలా సార్? మీరే చెప్పండి మాకు. బిల్లులు సరితరా ఊరు ఇడిచిపోమంటున్నారు. ఎట్లా పోవాలా సార్? మేము ఎట్లా బతకాలా సార్? తల్లులు పిల్లలు అందరం ఉన్నాం మేము. మాకు వాన వచ్చే ఎట్లో నీళ్ళు వచ్చి కొట్టుకొని పోతాము. మా పరిస్థితి ఏమి సార్? మాకు దయచేసి న్యాయం చేసి మాకు బిల్లులు అవి వచ్చేటట్టుగా మార్గం చూడండి సార్. 22 ముంపు ప్రభావిత గ్రామాలను సత్వరం ఖాళీ చేయించాలన్న అధికారుల ప్రయత్నాలకు పంచాయతీ ఎన్నికల రాకతో అడ్డుకట్టపడింది. ఎన్నికలు వచ్చినా ఏ క్షణాన తమను బలవంతంగా ఖాళీ చేయిస్తారో అన్న ఆందోళన తప్ప ఈ గ్రామాల్లో ఎన్నికల హడావడి కనిపించడం లేదు. మాకు ఎలక్షన్లు అవసరం లే. మాకు ఇది ముందు తినేది ఉంటే కదా ఎలక్షన్లు అవన్నీ. అధికారులు మాత్రం ప్రస్తుతం సర్పంచ్ గా ఎన్నికైన వారు పునరావాస గ్రామాలకు సర్పంచ్ గా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఆర్ఎండ్ఆర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గ్రామాన్ని ఎక్కడైనా రిలోకేట్ చేసినప్పుడు అది సేమ్ ఆ ఊరినే పేరును కంటిన్యూ చేయాలా, లేకపోతే సేమ్ గ్రామ పంచాయతీని అక్కడ మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేయాలన్నది ఇది అయిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పరిహారం పంపిణీలో అడుగడుగునా నిర్లక్ష్యం, పునరావాసాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో అలవి మాలిన జాప్యం ముంపు గ్రామాల ప్రజలను కష్టాల సుడిగుండంలోకి నెడుతున్నాయి. తుంగభద్ర పై స్థాయిలో ప్రాజెక్టులు నిండితే ఇక్కడికి వరద నీరు పోటెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఏదైనా జరగనానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానమే కరువైంది.